నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, నేను లాస్ట్ టైం బేగం బజార్లో షాపింగ్ చేశాను. అప్పుడు మీకు నేను ఏమేమి తీసుకున్నానో అక్కడ అన్నీ చూపిస్తాననేసి. సో ఈరోజు నేను మీకు అక్కడ ఏమేమి షాపింగ్ చేశానో, ఏమేమి బొమ్మలు కొన్నానో అన్నీ మీకు చూపించేస్తాను, చూసేయండి. బట్ బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఫస్ట్ నేను మీకు సాఫ్ట్ టాయ్స్ తోటి స్టార్ట్ చేస్తాను. ఇవి టెడీ బేర్స్ అండి, బాయ్ టెడీ అండ్ గర్ల్ టెడీ అనమాట. సో ఇది రెండు పేరు, నాకు ఇది 600 పడింది. చూసారు కదా ఎంత బాగుందో, బాయ్ గర్ల్. అండ్ ఇవి పెద్దగా కూడా ఉన్నాయి, ఈచ్ 300, రెండు కలిపి నాకు 600కి వచ్చింది. ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి చక్కగా ఇలా వచ్చు మనం ఎక్కడంటే అక్కడ. ఇది మీరు కనుక బయట కొంటే మీకే తెలుస్తుంది కదా 600 అంటే అసలు ఎంత రీజనబుల్గా వచ్చేసింది అనేది. సో చాలా తక్కువ ప్రైస్ అండి, అంత హోల్సేల్ మార్కెట్ అక్కడ. మీరు సాఫ్ట్ టాయ్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే కూడా మీరు వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఇది 600కి వచ్చింది. నెక్స్ట్ ఐటెం చూపిస్తాను. నెక్స్ట్ ఇలాగా నేను కుషన్స్ తీసుకున్నాను. ఇది స్మైలీస్ అవన్నీ ఉంటుంది కదా, ఇమోజీస్. సో దాంట్లో నేను ఇలాగా ఒక 3 తీసుకున్నాను. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇది. సో ఇలాగా నేను మొత్తం వీటిలో 3 కుషన్స్ తీసుకున్నాను. ఇది నాకు 80 పడిందండి. ఒక్కొక్క కుషన్ వచ్చేసి 80 రూపీస్ పడింది అనమాట. చాలా బాగున్నాయి కదా, కంఫర్టబుల్గా. అంటే ఇవి మనం కార్లో వెనకాల సీట్లో కల్లా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం సోఫాలో ఎక్కడైనా వేసుకోవచ్చు, కార్డ్స్ మీద కూర్చున్నప్పుడు పెట్టచ్చు. చాలా బాగుంటుంది. సో అలాగా నేను ఇవి 3 తీసుకున్నాను. నాకు ఈచ్ వచ్చేసి 80 రూపీస్ పడిందండి. నెక్స్ట్ నేను మీకు చూపించబోయేది ఆర్ట్ గ్యాలరీలో నేను తీసుకున్నది. నేను మీకు అక్కడ ఒక గ్యాలరీ షాప్ చూపించాను కదా, అన్ని ఆర్ట్స్ అవి ఉన్నవి. సో అక్కడ నేను తీసుకున్నాను అనమాట. ఇది నేను మీకు మళ్ళీ అన్ని క్లోజప్లో చూపిస్తాను. ఇది ఒక ఓల్డ్ ఉమెన్ అండ్ మ్యాన్ అండి, ఇద్దరు కపుల్ ఇలా కూర్చున్నారు. వాళ్ళు చక్కగా కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ అది చదువుతూ అలాగా. నాకు ఇది బాగా నచ్చింది అండ్ నాకు ఇది 1000 రూపీస్కి వచ్చిందండి. నెక్స్ట్ బాయ్ అండ్ గర్ల్. ఇది మనం ఎక్కడైనా గార్డెన్లో అక్కడ, లేదంటే మనం ఏదైనా బోన్సాయి ప్లాంట్ అది పెట్టినప్పుడు దానికి ఇలాగ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. పాట్లో బాగుంటుంది, అందుకనే తీసుకున్నాను నేను. ఇది బాయ్ అండ్ గర్ల్, బాగుంది కదా. నేను మళ్ళీ మీకు ఇవన్నీ దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇవన్నీ చూపిస్తాను. బట్ నాకు ఈ వీడియో కంప్లీట్ అయినాక నేను మీకు మొత్తం అంతా క్లోజప్లో చూపిస్తాను. ఇది మంకీ అండి, చూడండి మంకీ అన్నమాట. ఇది ఎక్కడైనా సరే మనం ఇలా పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ హోల్ లాగా ఇచ్చారు, ఇటు హోల్ ఇచ్చారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక రోప్ లాంటిది ఇలాగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది కూడా అంతేనండి, ఇది కూడా నాకు 900కి వచ్చింది. దిస్ ఇస్ 900 ఓన్లీ. బాగుందా? ఇలా అయినా హ్యాంగ్ చేయొచ్చు, ఇలా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు. దాన్ని తోక చూడండి, తోక అండ్ కొమ్మ మీద ఇలా వాలి ఉన్నట్టు అనమాట, పడుకున్నట్టుగా. వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తారు, మనకి ఏమీ అంటే డ్యామేజ్ కాకుండా బాక్స్లో పెట్టి ఇలాగా చక్కగా ప్యాకింగ్ కూడా బాగుంటుందండి, బాగా చేస్తారనమాట. మనం దూరం ఎక్కడైనా వేరే ఊరికి తీసుకెళ్ళాలంటే కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు థర్మకాల్ అదంతా పెట్టి చాలా చక్కగా ప్యాకింగ్ చేస్తారు. చూసారు కదా ఎంత చక్కగా ప్యాకింగ్ చేస్తారనేది. చూడండి ఇలాగా అంత థర్మకాల్ అది పెట్టి బాక్స్లో మనకి చాలా చక్కగా ఇస్తారంటే ఎక్కడ కూడా మనకి బొమ్మలు డ్యామేజ్ కాకుండా వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 800 పడింది అనమాట. చూడండి ఎంత పెద్ద బొమ్మ అంటే చాలా బాగుంది. అండ్ నాకు ఇలాగా
ఈ ఫ్లవర్స్ ఇదంతా ఎంత న్యాచురల్గా ఉంది కదా, క్లాత్ లాగా నిజంగా రియల్గా క్లాత్ లాగా ఉంది అది. అవసరం కదండి, చాలా బాగుంది కదా. ఇదంతా మార్బుల్ పౌడర్తో చేసింది. చాలా బాగుంటాయి ఈ బొమ్మలన్నీ. మార్బుల్ పౌడర్తో అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఎలాగైనా, కానీ మనకి వీళ్ళ దగ్గర 800కే వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇదొకటి. నెక్స్ట్ అక్కడ బేగం బజార్లో మీకు అసలు కలెక్షన్కి కొదవే ఉండదండి. మీకు అలా దేవుడి బొమ్మలు కావాలంటే కూడా అక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. దేవుడి బొమ్మలు లేదనంటే ఇట్లాంటి బొమ్మలు మనం గార్డెన్లో ఏమన్నా పెట్టుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలని. అండ్ ఇలా మంకీని ఎప్పుడు చూపించాను కదా, ఈ మంకీ కూడా మనకి ఏదైనా గార్డెన్ ఉంటే కనుక డెఫినెట్గా మనం ఇది అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రియల్గా మంకీ ఉన్నట్టే ఉంది. నేను ప్యారెట్ కూడా తీసుకున్నాను, మీకు తర్వాత చూపిస్తాను. అన్నీ కూడా మనకి ఇలాగ చక్కగా ప్యాకింగ్ చేసిస్తారు నీట్గా. అంటే మనము భయపడక్కర్లేదు, అంటే ఇంటికి వచ్చేసరికి ఏమైనా డ్యామేజ్ అయిపోతుందేమో ఏమైనా అవుతుందని. కానీ ఏమీ కాదండి, హ్యాపీగా మనం థర్మోకోల్ పెట్టడం వల్ల మనకి డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట. చూసారు కదా ఇంత బాగా థిక్గా ఉండే థర్మోకోల్ షీట్స్ వాళ్ళు పెడతారు. మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సే ఉండదు. అండ్ ఇలాంటి బొమ్మలు ఏంటంటే మనకి ఎవరికైనా హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశం అది అయినప్పుడు కూడా మనం చక్కగా ఇలాంటివి వాళ్ళకి గిఫ్ట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి ఎంత బాగుందో కదా, బాబు పాప అన్నమాట. ఇది నాకు 850 పడింది ఇది. అండ్ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. సో ఇదొకటి. నాకు చాలా నచ్చాయండి బొమ్మలన్నీ. అంటే మనం అప్పుడప్పుడు ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడల్లా ఇలా కొన్ని కొన్ని బొమ్మలు కలెక్ట్ చేసుకొని అలాగా ప్లేస్ చేయొచ్చు ఇంట్లో, చాలా బాగుంటాయి. అందుకని నేను అప్పుడప్పుడు అలా కలెక్ట్ చేసి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి నేను ముందర తీసుకున్న బొమ్మలు, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇవండి. ఇంకా నెక్స్ట్ అండ్ మీకు అజీజ్ ప్లాజాలో బొమ్మలు ఒకటే కాదండి, అన్ని రకాలు. అంటే మనకి ఇప్పుడు దేవుడికి సంబంధించిన అంటే గార్లాండ్స్ అని అలాంటివి కూడా ఉంటుంది. నేను అది కూడా తీసుకొని వచ్చాను, చాలా తెచ్చాను. బట్ ఈ వీడియో ఎంతవరకు వస్తుందో చూద్దాం. అండ్ ఇది చూసారు కదా పప్పీ అన్నమాట, చిన్న డాగ్. ఈ లోపల మనం ఏదైనా ఒక చిన్న మొక్క లాంటిది ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ మొక్క పెట్టుకోవడానికి ఉంది, బాగుంది కదా. ఇదొకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బొమ్మలు ఇంకా ఉన్నాయి, నేను అవి కూడా మీకు చూపిస్తాను ఆ తర్వాత. నెక్స్ట్ ఇంకా ఇవి మనం డోర్ దగ్గర కానీ లేదంటే మందిరం దగ్గర పెట్టుకోవడానికి అన్నమాట. ఇలాగా ఇది సెంటర్లో గుమ్మం దగ్గర అండి. గుమ్మంకి మనం ఏదైనా పూజలు అది చేసుకుంటున్నప్పుడు లేదంటే మన ఫెస్టివల్స్ అప్పుడు పండగలప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇవేమో సైడ్స్ అన్నమాట, సైడ్స్కి ఇలా పెట్టేది. ఇదేమో సెంటర్లో వస్తుంది గుమ్మానికి ఇలా అన్నమాట. అండ్ ఈ పేర్ 400 అండి ఇది. అండ్ ఇది వాషబుల్ అన్నారు, ఇది వాష్ చేసుకోవచ్చు మనం. నేను ఇది ఆల్మోస్ట్ అంటే ఇది కొత్తగా తీసుకున్నాను, కానీ ఇంతకు ముందర నేను ఇలాంటివి చాలా తీసుకున్నాను అనమాట. మనకి ఎంత లేదన్నా ఒక 1 year హ్యాపీగా వచ్చేస్తుంది. అంటే అలా ఉంచేసేయచ్చు మీరు గుమ్మం దగ్గర పెట్టేస్తే మీకు వాష్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ 1 monthకి ఒకసారి వాష్ చేసుకుంటే కూడా మనకేం కలర్ పోయేది ఉండదు. దీంట్లో దుమ్ము పట్టినా కూడా మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, బాగుంటుంది, ఏమీ కాదనమాట ఇవి. వెరైటీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయంటే మనం ఈ షాప్లో చూసి మళ్ళీ పక్క షాప్లోకి వెళ్ళేసరికి ఇంకా బాగుంటాయి. ఈ లోపల మనం ఇక్కడ తీసేసుకుంటే అదే ఇది ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట. అలా కూడా ఉంటుంది, అంత బాగుంటాయి అన్నీ. ఇవి కూడా ఇది పేర్ అండి. ఇలాగా చూస్తున్నాను కదా, వినాయకుడు అనమాట. వినాయకుడు వచ్చింది అండ్ కింద స్వస్తిక్, పైన ఇలా కలసం. ఇదంతా చెక్కతో చేసిందండి. ఇవంతా పూసలు
ఇదంతా మెటీరియల్ అంతా చెక్కతో చేసిందనమాట. ఈ పూసలు కానీ, స్వస్తిక్ కానీ, వినాయకుడు మొత్తం అన్నీ కూడా చెక్కతో చేసినది. ఇది కూడా మనం గుమ్మానికి అటు ఇటు వేసుకోవడానికి బాగుంటుంది. ఇది 750 పడింది. ఎందుకు ఇది 750 అంటే బికాజ్ ఇదంతా వుడెన్తో చేసింది కాబట్టి కొంచెం మనకి ప్రైస్. కానీ 750 అంటే పర్వాలేదండి. వేరే చోట అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం అదే లేపాక్షి అలాంటి చోట్ల తీసుకుంటే ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ కాబట్టి అంత తక్కువకి వచ్చింది అనమాట. దీంట్లోనే నేను ఇలాగా ఒక 3 వెరైటీస్ తీసుకున్నాను దీంట్లో. ఇప్పుడు మీరు చూసింది నేను సైడ్కి గుమ్మానికి అటు ఇటు పెట్టడానికి, అండ్ ఇది వచ్చి సెంటర్లో అండి, సెంటర్లో పెట్టేది. చూస్తున్నారు కదా, ఇలా గుమ్మానికి ఇలా మధ్యలో వేలాడి తీసేదన్నమాట. ఇక్కడ కూడా వినాయకుడు, స్వస్తిక్ అలాగే వచ్చింది. అండ్ ఇదంతా కూడా మళ్ళీ వుడెన్తో చేసింది. ఇది కూడా సేమ్ 700 అంటే నాకు మొత్తం గుమ్మానికి ఆ పేర్ అంతా కలిపి ఒక 14-15 అలా వచ్చినట్టుంది. 1450 అయింది. సో ఇది కూడా అలాగేనండి, మళ్ళీ సేమ్ స్వస్తిక్. ఈ 2 పేర్స్ తీసుకున్నాను ఎందుకంటే మాది పైన ఒకటి గుమ్మానికి అలాగే కింద గుమ్మానికి రెండింటికి వేద్దాం అనేసి నేను ఇలాగా 2 తీసుకున్నాను అనమాట ఇలాంటివి. సో సేమ్ అదే ఇంకోటి కూడా తీసుకున్నాను. కింద బెల్స్ కూడా వచ్చి చూసారు కదా. ఇవి చాలా బాగుంటుందండి. అంటే మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు గెస్ట్లు, లేదంటే మన ఇంట్లో ఏమైనా పండుగలు అంటే చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకున్నప్పుడు కూడా ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. పూసల్ది కూడా తీసుకున్నాను. ఇది ఇంకో రకం అన్నమాట. చూడండి, ఇదంతా పర్ల్స్ లాగా అనమాట. చాలా వచ్చి కింద ఇలా పెద్ద బాల్ లాగా వచ్చింది చూసారా. ఇది నేను దేవుడి మందిరం దగ్గర పెడదామని తీసుకున్నాను. ఇలాగా ఇది సైడ్కి వేసేవండి. ఈ 2 సైడ్కి వేస్తాము. ఇది సెంటర్లో వేస్తారు అన్నమాట. సెంటర్లో పెట్టేది ఇలాగ వస్తుంది. సో ఇది సెంటర్లో. ఇప్పుడు నేను మీకు చూపించింది సైడ్లో పెట్టేది అనమాట. ఇవి మీకు చాలా రీజనబుల్ అండి. ఇప్పుడు నేను చూపించింది అయితే మీకు ఫుల్ సెట్ నాకు 500కి వచ్చేసింది. ఎందుకంటే అది జస్ట్ మామూలుగా పూసలు అవే కాబట్టి మనకి 500కి ఫుల్ సెట్ అంతా వచ్చేసింది. అంటే సెంటర్లో అది, నెక్స్ట్ ఈ సైడ్కి పెట్టేవి 2 కూడా అంతా కలిపి 500లో వచ్చిందనమాట. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంచుకునే కంటే ఒకటి అలా మారుస్తూ ఉంటే మనకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకేలాగా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా అలా అనిపిస్తుంది అనేసి నేను అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక క్లాత్ తీసుకున్నాను నేను. బాగుంది, చూడటానికి బాగా అనిపించింది. సరే బాగుంటుంది కదా అనేసి ఇలా ఒకటి తీసుకున్నాను. చూసేయండి, కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది 600కి వచ్చిందండి. 600 అండ్ ఇది ఫైబర్తో చేసిందే, స్ట్రాంగ్గా ఉంది. అండ్ 600 అంటే అసలు నథింగ్ కదా, బాగుంది. దానికి ఇలాగా బెల్ కూడా ఇచ్చారు. ఇలా బెల్ కూడా ఇచ్చారు, కావాలంటే మనం ఇక్కడ బెల్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగా. సో
ఇది ఒక క్లాత్ తీసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మనము ఫ్లవర్ వేస్లో పెట్టుకునేవండి. ఇలాగా ఫ్రూట్స్ లాగా ఇవన్నీ చెర్రీస్, ఆరెంజెస్ అని ఇలా అన్ని ఫ్రూట్స్ లాగా, ఫ్లవర్స్ లాగా సంథింగ్ ఇలాగా మనం ఎక్కడైనా సరే వీల్గా ఉంటుంది కదా, అంటే మనం ఫ్లవర్ వేజెస్లో అలాగా మార్చుకుంటూ పెట్టుకోవచ్చు. ఈ కలరు, నెక్స్ట్ ఈ కలరు, అలా మన ఇష్టం కదా అలాగా. అండ్ ఇది ఒక్కొక్కటి 100 రూపీస్కి వచ్చింది. ఇట్స్ జస్ట్ 100 రూపీస్. చాలా బాగుంది. నేను ఇదే వేరే షాప్లో అడిగాను, అంటే వేరే అంటే బయట మార్కెట్లో బయట వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు ఒక్కొక్కటి నాకు 250 చెప్పారండి. జస్ట్ ఒక బంచ్ 250 చెప్పారు. బట్ ఇక్కడ మనకి బేగం బజార్లో అజీజ్ ప్లాజాలో వచ్చేసి 100 రూపీసే. మీరు కొంతమంది నన్ను అడిగారు, షాప్ ఏ షాప్ అండి, మీరు ఏ షాప్లో తీసుకున్నారు బొమ్మలు అని. అది అంటే ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలో చూసి అడిగారనమాట. అది ఒక షాప్ అంటూ ఏం లేదండి. అక్కడ మీకు వెళ్తే అసలు చాలా టూ మెనీ షాప్స్ ఉంటుంది. ఒక కాంప్లెక్స్ అనమాట. అది ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది. సో ఈ 5 ఫ్లోర్స్లో మనకి గ్యాలరీకి అంటే ఈ ఆర్ట్స్కి సంబంధించిన బొమ్మలు అండ్ అలాగే కుషన్స్ అని, సోఫా కవర్స్ అని, లేదంటే బొమ్మలు అసలు ఒకటి కాదండి. ఇలాగే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను బేగం బజార్లో తీసుకున్నది. ఇది 250 అండి. ఇవన్నీ నేను అంతకుముందులో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి. ఇది 250 అనమాట. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇవన్నీ కూడా వాషబుల్, మనం వాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వెనకాల ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా నాకు 400కే వచ్చింది. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇవన్నీ వాషబుల్లే. ఇది అగైన్ 250. ఆ రోజు నేను మీకు చెప్పింది దీని గురించే. నేను ఒక చెప్పాను కదా, ఇలా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను, అది ఇదే అనమాట. ఇది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎవరైనా ఇంట్లో మొక్కలు పెంచుకోలేని వాళ్ళు చక్కగా ఇలా ఆర్టిఫిషియల్వి కొనేసి పెట్టేయచ్చండి. అందరూ మొక్కలు పెంచాలంటే కష్టం కదా, కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మొక్కలు పెంచారు. సో ఇలాగ ఆర్టిఫిషియల్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎంత కావాలంటే అంత, చాలా వరకు ఇలాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలాగా చూసారు కదా, ఇది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, విండో దగ్గర కానీ అలాగా. సో ఇదే నేను ఆ రోజు హ్యాండ్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను కదా, అది ఇదే. చూసారు కదా ఎంత బాగుందో. ఇదండి నేను చేసిన షాపింగ్ బేగం బజార్లో. చూసారు కదా అన్నీ ఎంత తక్కువకే నేను అన్నీ కొనేసుకున్నాను. మీ అందరికీ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా బేగం బజార్ వెళ్ళండి. బేగం బజార్లో అజీజ్ ప్లాజాకి వెళ్ళారంటే మటుకు మీకు ఇలాంటివన్నీ నేను చూపించినవన్నీ హ్యాపీగా దొరికేస్తాయి. ఎవరైనా బేగం బజార్ వెళ్ళి ఉండొచ్చు, అజీజ్ ప్లాజా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అజీజ్ ప్లాజాకి వెళ్ళిపోండి. హ్యాపీగా కొత్త ఇల్లు, ఎస్పెషల్లీ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇల్లు ఇంటీరియర్స్ అంతా మంచిగా ఇలా బొమ్మలు అవి పెట్టుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. అలాగే బర్త్డేస్కి వాటికి కూడా మనం గిఫ్ట్స్ ఇవ్వాలంటే పిల్లలకి హ్యాపీగా ఇలా కొనేసి ఇచ్చేయచ్చు. సో అదండి సంగతి. మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను.
మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share. Thanks for watching my video. Namaste.